రాష్ట్ర వ్యాప్తంగా ఒక లేడీ డాన్ అవి చేస్తున్న పనులు చేసిన పనులు చూస్తే వింటే షాక్ కొట్టాల్సిందే. ఎందుకంటే నెల్లూరు లాంటి ప్రాంతంలో నుంచి ఆవిడ ఎదిగిన వైనం ఇక పోలీస్ అధికారులను అయితే శాసిస్తుందట ఆవిడ. ఇంకా పొలిటీషియన్లు అయితే చెప్పనవసరం లేదు. మరి ఎంతమంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నదో ఆ లేడీ లాడీ. ఆవిడ లేళ్ళు అన్నీ కాదండి, ఇదిగో ఒక పుస్తకంలో ఉంది చరిత్ర, చిన్న చరిత్ర కాదు. శ్రీకాంత్ అనే ఒక రౌడీ షీటర్ తోటి ఆమె ప్రేమాయణం అట. ఎందుకు ప్రేమాయణం అంటే దానికి కూడా ఇందులో నేను చూశాను, వీళ్ళ ఆయన వాయిస్ లాగా అతను ఉంటుందట, అందుకని మనసు పడిందట. సరే ఓకే, ఆవిడిష్టం, ఎవరి మీద మనసు పడితే పడుతుంది, ఒకరి మీద పడితే పర్వాలేదు, చాలామంది మీద ఎలాంటి మనసులో పడ్డాది అని. అమరావతిలో ఇప్పుడు శాసిస్తున్నదట ఆవిడ. మరి అమరావతిలో ఆవిడకి పని ఏంటి? ప్రభుత్వంలో ఉన్న అధికారులు అవనివ్వండి, రాజకీయ నాయకులని ఏ రకంగా శాసిస్తున్నగలుగుతున్నది? ఈవిడ ఏమైనా ఎవరికన్నా కోవట్టా? ఏం జరుగుతుంది? చరిత్ర ఒక్కసారిగా పరిశీలిస్తే నెల్లూరు లేడీ డాన్ వ్యవహారం కొత్త ట్విస్ట్. శ్రీకాంత్కు రెమిషన్ కోసం 11 లక్షల లంచం అండి. వైసీపీ మంత్రి కొడుక్కి ఇచ్చానంటున్న లేడీ డాన్. ఇందులో వైసీపీ మంత్రి కొడుకు వచ్చాడు, 11 లక్షలు ఇచ్చారట. యావజ్జీవ ఖైదీ శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్లో సంచలన విషయాలు. 2 జిల్లాల ఎస్పీలు, హోంశాఖ నో అని రిజెక్ట్ చేసిన 15 రోజుల్లోనే బెయిల్ ఇప్పించుకున్న నిడిగుంట అరుణ. చూడండి, 15 రోజుల్లో బెయిల్ ఇప్పించుకున్నదటండి. దానికి ఏంటి, 2 జిల్లాల ఎస్పీలు, హోంశాఖ కూడా నో అన్నదట, పెరోల్లో బెయిల్ ఇప్పించుకున్నది. ఇక మీడియాలో వరుస కథనాలతో కలకలం. శ్రీకాంత్ తన భర్తేనంటున్న లేడీ డాన్ అరుణ, ఆయనకు పెరోల్ కోసం పడరాని పాట్లు పడ్డారంటున్న లేడీ డాన్, రెవిషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కొందరు అధికారులు తనను టార్చర్ చేశారంటూ అంటున్నది ఆవిడ. ఇక 11 లక్షల డబ్బులు ఇచ్చారని అరుణ చెబుతున్న ఆ మంత్రి కొడుకు ఎవరు? ఇంకా చాలా రావాల్సిన అవసరం ఉంది. ఇక ఆమెను చిత్రహింసలకు గురి చేసిన అధికారులు ఎవరు ఈవిని చిత్రహింసలకు గురి చేశారు, ఏ రకంగా మానసికంగా లేకపోతే శారీరకంగా బాధించారు, మొత్తం అందరూ బయటకు వచ్చేయాలి, మంచిగా రావాలి. ఎందుకంటే ఎక్కడో దగ్గర బ్రేక్ పడాలండి కొన్ని అంశాలకి, లేకపోతే ప్రశాంతంగా ఉన్న ప్రాంతాలన్నీ కూడా కల్లోలాలు అయిపోతున్నాయి. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు విలాసాలు, తాము ఏం చేస్తున్నామో కూడా విచక్షణ కోల్పోయి పశువుల్లా ప్రవర్తిస్తున్న నైజం. కొంతమంది మహిళలు కూడా ఆ రకంగానే ప్రవర్తిస్తున్నారు. ఎవరైనా సరే ఆడమగ తేడా ఏమన్నా తప్పు చేసిన ఎవరైనా చెమడాలు ఓడదీయడమే. ఆమెను అందరూ వేధిస్తే శ్రీకాంత్కు పెరోల్ ఎలా వచ్చింది? ఇది కదా ప్రశ్న. ఆమెను అందరూ వేధించారట, ఎస్పీలు వద్దన్నారట, హోంశాఖ వద్దన్నదట, మరి ఎలా వచ్చింది అతనికి పెరోలు? శ్రీకాంత్కు పెరోల్ రావడానికి సహకరించిన అధికారులు ఎవరు? విచారిస్తున్న కొద్దీ బయట పెడుతున్న సంచలనాలు. సాధారణ బొటిక్ సెంటర్ నిర్వాహకురాలు లేడీ డాన్గా ఎలా ఎదిగింది? వైసీపీ పాలనలో చాలా చక్రం తిప్పింది, అసలు ఎలా చక్రం తిప్పింది? ఇక పోలీస్ శాఖనే హడలెత్తించిన లేడీ డాన్గా ఎలా మారింది? హోంగార్డు నుంచి మొదలు డిఎస్పీ వరకు బదిలీలు, పోస్టింగ్ల కోసం లేడీ డాన్ ఇంటి ముందు పోలీసులు క్యూ కట్టేవారటండి. పోలీస్ శాఖకు సంబంధించి హోంగార్డు దగ్గర నుంచి ఎస్పీల వరకు ఎవరు ఏం కావాల్సినా సరే, డిఎస్పీలు, ఎస్పీలు ఎవరు కావాల్సినా ఈవిడ గుమ్మం ఎక్కాల్సిందే అట. ఇక డైరెక్ట్గా హోంమంత్రి డీజీపీలతోనే మాట్లాడే అరుణ, హోంమంత్రి డీజీపీలతో ఈవిడ మాట్లాడేదట. జిల్లా ఎస్పీలు సైతం ఆమె ముందు డమ్మీ. లేడీ డాన్ కన్నెర్ర చేస్తే రాత్రికి రాత్రే కేల్ కథం. చూడండి, ఇదేదో సినిమా చూసినట్టు ఉన్నది, ఏదో సినిమాల్లో వింటుంటాం ఇవన్నీ కూడా. ఆవిడ కన్నెర్ర చేస్తే చాలు, అయిపోయినట్టే అట. తట్టా బుట్టా సర్దుకుని శంకరగిరి మాన్యాలకు వెళ్ళేలా చేసేసి లేడీ డాన్ అట ఆవిడ. ఒకవేళ ఎవరైనా ఎదురు తిరిగారనుకోండి, ఇంకంతే, ఆ ఊరి నుంచి వెళ్ళిపోవడం వాళ్ళు. ఆవిడ కనుసన్నలో బతకాలి, ఆవిడ కృపా కటాక్షంతో మాత్రమే వాళ్ళు జీవించగలగాలి. ఇది చూడండి, చాలా వింతగా ఉంది. మొత్తం ఈ చరిత్ర అంతా లాగాల్సిన అవసరం ఉంది. శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్లో అరుణకున్న పరిచయాలు ఏంటి? అరుణ శ్రీకాంత్ల స్టేట్మెంట్ల వ్యవహారంపై కూపీ లాగుతున్న ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసు వర్గాలు. చూడండి ఎంతమంది రంగంలో దిగారు ఒక లేడీ కోసం. అంటే ఎంత పవర్ఫుల్ అయి ఉండాలి ఆవిడ. ఇక మీడియా కథనాలతో వరుసగా బయటికి వస్తున్న బాధితులు, మీడియా ఎదుట ధైర్యంగా పెదవి విప్పుతున్న బాధితులు. సాధారణ మహిళ అయిన అరుణ ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయికి చేరడం వెనుక ఎన్నో అరాచకాలకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణ.
వైద్యం పేరిట శ్రీకాంత్ తరచూ నెల్లూరు జైలు నుంచి తిరుపతికి ఇద్దరూ కలిసి రుయాలో సెటిల్మెంట్లు రొమాన్స్లునండి. హాస్పిటల్లో ఖైదీగా ఉన్న వ్యక్తి ఏదో అతనికి ఆరోగ్యం బాగాలేదని ఇవి ఉంటాయి కదా, ఏవో సాకులు ఉంటాయి కదా, ఆ సాకులతో వెళ్తుంటారు కదా హాస్పిటల్కి వెళ్తే అక్కడ రొమాన్స్లు, అక్కడ సెటిల్మెంట్లు. ప్రమాదంలో శ్రీకాంత్ చేతికి గాయం ఆ కట్టు అన్నది కథేనా అని మరొక కథనం. ప్రత్యర్థితో ఘర్షణలోనే శ్రీకాంత్కు గాయం. బయటకు వస్తున్న బాధితులు, ఆధారాలు, అరుణ సన్నిహితంగా ఉన్న వీడియోలు వైరల్. ఆయనతో ఉన్న వీడియోలు చూడండి ఎలా ఉన్నాయో. అదేంటి ఖైదీ, అక్కడ పోలీసులు బందోబస్తు ఉంటారు. హాస్పిటల్లో మూడో వ్యక్తిని ఎవరిని రానివ్వరు. పోలీసులు అదుపులో ఉన్నవాళ్ళు, జైల్లో ఉన్న వాళ్ళని హాస్పిటల్కి తీసుకొస్తే ఆవిడని పంపించి ఇద్దరు శుభ్రంగా సరదాగా ఎంజాయ్ చేయండి, విలాసాలు చేయండి, మీకు ఎవరు వద్దన్నారని అన్ని సదుపాయాలు అందించారు. ఎవరంటే పోలీసులు ఏం చేయాలని చూస్తూ ఊరుకోవాలా? బయటకు వస్తున్నారు ఇలాంటి, బయటికి రాని ఎన్ని ఉంటున్నాయి. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఎందుకు చూస్తా ఊరుకుంటున్నారు? ఎక్కడో దగ్గర ఒకళ్ళ గట్టిగా దెబ్బ తగిలితే పక్కోడు భయపడతాడు. ఏం లేదండి, కొన్ని సీన్లు మనం చూస్తుంటాం. ఎవరన్నా ఒక ఇద్దరు ముగ్గురు మీద ఓ 10 మంది ఏదో దాడికి వచ్చారనుకోండి, ఒక్కడికి సరైన కిక్కు గాని పడింది అంటే 10 మందిలో మిగతా 9 మంది చెల్లాచెదరు అయిపోతారు. లేదా ఒక్కడికైనా సరిగ్గా పడలేదు అనుకోండి, వాళ్ళు వచ్చి పీకి తినేస్తారు. మన సినిమాల్లో కూడా చూస్తుంటాం. సరిగ్గా వాడు కూడిసరిగ్గా మిగతా వాళ్ళందరూ షేక్ వెనక్కి పరిగెడుతుంటారు. అలా పడాలి ఒకడికి పడితేనే కరెక్ట్గా ఉంటుంది. ఇక శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్లో అరుణ్కున్న పరిచయాలు ఏంటి? అరుణ శ్రీకాంత్ సెటిల్మెంట్ వ్యవహారంపై కూపీ లాగుతున్న ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, పోలీసులు వీళ్ళందరూ కూడా. ఇక వైసీపీ ప్రభుత్వంలో దిశ యాప్ ప్రచారకర్తగా చెప్పుకున్న అరుణ్ అండి. 2022లో ఎస్జీఓ ప్రతినిధుల జైల్లో ఖైదీలతో ముచ్చటించిన అరుణ. జైల్లో మొదటి చూపులోనే శ్రీకాంత్ ప్రేమలో పడినట్లు చెబుతున్న అరుణ. చూడండి, ఇది జైల్లో. వైసీపీ ప్రభుత్వంలో అరాచక శక్తులుగా పూర్తిగా మద్దతు. అదే అవకాశంగా జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ను ప్రేమించడం కూడా ఓ ఎత్తుగడేనా? కొందరు ఎమ్మెల్యేలు, రాజకీయ నేతల మద్దతున్న శ్రీకాంత్. ఎమ్మెల్యేలు, రాజకీయ నేతలు మద్దతున్నదట శ్రీకాంత్కి. శ్రీకాంత్ వెనుక ఉన్న 100 మంది యువకుల గ్యాంగులు దందాలను గుర్తించి శ్రీకాంత్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అరుణ. శ్రీకాంత్తో కలిసి యథేచ్ఛగా దందాలు నడిపిన అరుణ, దందాలతో పాటు ప్రేమ పెళ్లిళ్లు జరిపించిన అరుణ. తన వద్దకు వచ్చిన క్లయింట్ల నుంచి లక్షలు వసూలు చేసేదట ఈవిడ. ఇక అరుణకు ఎవరెవరితో ఎటువంటి పరిచయాలు ఉన్నాయి? కూపీలాగుతున్న కొద్దీ బయటపడుతున్న కొత్త లింకులు. ఇంతకు తిరుపతి ఆసుపత్రిలో ఏమి జరిగింది? జైల్లో శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ చేతి గాయం వెనుక కొత్త కోణం. ప్రమాదం జరగడం కల్పితమేనా? ఆసుపత్రిలో సెటిల్మెంట్ వివాదం సందర్భంగా జరిగిన దాడిలో పడిన కత్తి వేటుగా అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు దొరికిన వీడియోలో రుయా ఆసుపత్రిలో శ్రీకాంత్ ఎడమ చేతికి కట్టుగాయాన్ని నెల్లూరు జిల్లాలో పరిశీలించిన డాక్టర్ అది ప్రమాదంలో ఏర్పడిన గాయం కాదని, కత్తి లేదా పదునైన ఆయుధంతో నరికినట్లు ఉందని అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశాడు. ప్రమాదానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ అడిగితే కేసు పెట్టలేదంటున్న ఏఆర్ పోలీసులు. ఏం జరుగుతుంది? కేసులు పెట్టరా చేతులు నలుకుతుంటే? జైల్లో ఉన్నవాడు హాస్పిటల్లో ఉండడం ఏంటి? హాస్పిటల్లో రొమాన్స్లు చేయడం ఏంటి? ఈవిడెళ్ళి అక్కడ దందాలు చేయడం ఏంటి? అసలు ఎందుకు హాస్పిటల్లో ఉన్నాడు? ఆ చేతిగాయం ఎలాగయ్యింది? ఏం జరుగుతున్నదండి? మొత్తం కూపీలాగాల్సిన అవసరం ఉంది కదా. ఇక ప్రభుత్వంలోని ప్రముఖుల నుంచి ఒత్తిడి రావడంతో విచారణకు బ్రేక్. ఇంతకు ఆ రోజు ఎవరెవరికి గొడవ జరిగింది? ఆసుపత్రిలో శ్రీకాంత్ వెళ్ళిన ప్రతిసారి ఎవరెవరు ఆసుపత్రికి వచ్చారు? జైలు బయటికి వచ్చినప్పుడు అరుణ నెంబర్తో ఎవరెవరికి ఫోన్లు వెళ్ళాయి? ఇక వారిలో బాధితులు ఎవరు అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. దాదాపు 30 మంది వరకు ప్రశ్నించిన పోలీసులు అనారోగ్యం పేరుతో ఆసుపత్రికి వచ్చిన శ్రీకాంత్తో కలిసి అరుణ దందాలు, పక్కా ఆధారాలు సేకరించి ఉచ్చు బిగిస్తున్న పోలీసులు. గతంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఆ చిట్టా అంతా లాగుతున్నారట. ఇంకా చాలా ఉంది. పోలీసు విచారణలో కన్నీళ్లు పెట్టుకున్న అరుణ, నేను సామాన్యురాల్ని, పెద్ద డాన్ అన్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆవిడ ఆవేదన. పోలీసుల విచారణలో అరాచకాలు వెలుగులోకి వస్తుంటే నేను ఒక బాధితురాలని అంటున్న అరుణ. రాజకీయ నాయకులు తనకు డబ్బులు మోసం చేస్తే పోలీసులు తీవ్రంగా హింసించారని ఆవిడ చెప్తుంది. ఇక తనకు తడలో పోస్టింగ్ ఇప్పించాలని ఒక ఎస్ఐ బెదిరించారని ఆవిడ ఆవేదన. ఇక తన పోస్టింగ్ ఇప్పించుకుంటే శ్రీకాంత్పై మరిన్ని కేసులు పెడతానని తనను చిత్ర హింసలు పెట్టారంటున్న అరుణ. సాధారణ మహిళగా చెప్పుకుంటున్న అరుణ దగ్గరకు
పోస్టింగ్ ఇప్పించమని ఎస్ఐ అడిగారంటే ఆమె స్థాయి ఏంటి? ఎందుకు వచ్చి ఎస్ఐ అడుగుతాడండి ఒక సామాన్య గృహిణి దగ్గర? మన ఇంటి పక్కన చాలా మంది గృహిణులు ఉంటారు, మన కాలనీలో చాలా మంది గృహిణులు ఉంటారు. వాళ్ళ దగ్గరికి ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు వచ్చి మేడం 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 మాకు పోస్ట్ ఇమ్మని చెప్తారా? ఆవిడ పోలీసు శాఖలో ఉన్నతాధికారి భార్య, ఉన్నతాధికారి సోదర, లేకపోతే ఉన్నతాధికారి తల్లి ఆవిడని అడగడానికి? దీన్ని బట్టి అర్థమవుతుంది కదా ఒక ఎస్ఐ వచ్చి పోస్టింగ్ ఇమ్మన్నాడంటేని. ఇక పై స్థాయిలో ఇక సాధారణ మహిళ చెప్పుకున్న అరుణ్ దగ్గరికి ఎందుకు వస్తారని చెప్పి ఇక దిశ యాప్ ప్రచారకురాలిగా ఎస్ఐ పోస్టింగ్ ఇప్పించే స్థాయి ఉంటుందా? సామాన్యురాలికి మంత్రి కుమారుడితో మాట్లాడుకుని లంచంగా 11 లక్షలు ఇచ్చే శక్తి ఉంటుందా? ఇవన్నీ కూడా ప్రశ్నలు కదా, సమాధానాలు కావాలి. ఇక పై స్థాయిలో పెద్దవారితో సంబంధాలు ఉన్నట్లు క్లారిటీ. మరోవైపు బయటపడుతున్న రౌడీ షీటర్ శ్రీకాంత్ లీలలు. ఆసుపత్రిలో అరుణ్తో సన్నిహితంగా మెలిగిన వీడియోలు ఇప్పుడు వైరల్ చేస్తున్నాయి. జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి ఇతరులతో మాట్లాడే అవకాశమే ఉండదు. అలాంటిది ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు ఖైదీ వెంట ఎస్కార్ట్ కూడా ఉంటారు. కానీ వైరల్ వీడియోల్లో శ్రీకాంత్ అరుణ పక్కనే కూర్చుని మాట్లాడుకుంటున్న దృశ్యాలు, ఈ తతంగం మొత్తాన్ని వారే వీడియో తీయించుకున్నట్లు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సరసాలు ఆడుకుంటూ పక్కన కూర్చుంటూ ముద్దు ముచ్చట్లతోటి చూడముచ్చటగా ఉన్న వీడియో అది. చూడండి ఆ వీడియోలు ఎలా ఉన్నాయో. ఇక చాలా డేరుగా నిబంధనలు అతిక్రమిస్తుంటే జైలు అధికారులు, పోలీసు అధికారులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు. ఈ వీడియోలపై సోషల్ మీడియాలో స్పందించిన అరుణ, జైలు సూపరింటెండెంట్ పర్మిషన్ తోనే శ్రీకాంత్ కు కేర్ టేకర్ గా ఆసుపత్రికి వెళ్ళానంటున్న అరుణ, ప్రతి 2 వారాలకి ఒకసారి ఏదో ఒక అనారోగ్య సమస్యలతో జైలు నుంచి తిరుపతి ఆసుపత్రికి వెళ్ళిన శ్రీకాంత్, పోలీసు వాహనం గూడూరు దాటగానే సెక్యూరిటీని మేనేజ్ చేసే శ్రీకాంత్ తన గ్యాంగ్ తెచ్చిన కారులో అరుణ్తో కలిసి ప్రయాణించేవాడని బయటకు వస్తున్న సమాచారం. ఇక ఏ సెటిల్మెంట్ చేయాలో అరుణ్ చెప్పితే సంబంధిత వ్యక్తులకు ఫోన్ చేసి బెదిరించి శ్రీకాంత్ తన గ్యాంగ్ ద్వారా ఆసుపత్రికి రప్పించి సెటిల్మెంట్లు చేసేవాడటండి. ఇక సెటిల్మెంట్ల డబ్బుతోనే అరుణ లగ్జరీ లైఫ్. అదే డబ్బుతో శ్రీకాంత్ను తరచూ బయటికి రప్పిస్తున్న అరుణ. శ్రీకాంత్తో గత ఏడాది ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ చేసుకున్న అరుణ, కానీ శ్రీకాంత్ తన భర్త అని చెబుతున్న లేడీ డాన్. ఈవెన్ లేడీ డాన్ అంటే బాధపడుతుంది. ఓకే, లేడీ డాన్ కాదండి, అరుణాయ్ ఒక సామాన్య గృహంలో ఉన్నావిడే, సామాన్య గృహస్థురాలే. కానీ ఇవన్నీ ఎక్కడివి? మంత్రి కొడుకుతోటి ఏ రకంగా పరిచయాలు ఉన్నాయి? ట్రాన్స్ఫర్లు ఏంటి? అసలు లేడీ డాన్ ఎవరు? మహిళా హోంమంత్రి గారు ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. మరి ఆవిడైతే నిగ్గు తేల్చాలి, ఎందుకంటే మహిళలకు సంబంధించిన అంశం ఇది. మహిళా లేడీ డాన్ అని ఈ రకమైన ప్రచారాలు జరుగుతున్నాయి. మహిళా లోకానికే మచ్చ తెచ్చే విధంగా కొన్ని జరిగినాయి అంటున్నారు. మరి వాటిలన్నింటినీ కూడా పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది కదా. ఎక్కడో దగ్గర ఈ అరుణ వెనకాతల ఉన్న అంశాలు ఎవరు, అసలు ఈ రాజకీయ నాయకులు ఎవరు, ఈ పోలీసు వాళ్ళు ఎవరు, మొత్తం వెలికి తీయాలి. తీగలాగితే డొంక కదిలిన చందంగా పూర్తి స్థాయిలో దీని మీద ఎంక్వైరీ అవ్వాలంటున్నారు. నెల్లూరు ప్రజలందరికీ కూడా ఇది ఒక హాట్ టాపిక్ అయిపోయింది. ఆ వీడియోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అబ్బా బాబోయ్, మన అరుణ, ఈ అరుణ ఇలా ఉన్నదేంటి, అమ్మ ఎంత ఉందా అని తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళ మనకు తెలిసిన కదే కదా, వీళ్ళు పాపం పండిందిలే ఇప్పటికన్నా బయటకు వచ్చిందిలే అని వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇలాంటివి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో రిపీట్ కాకుండా ఉండేటట్లుగా ఇలాంటి డాన్లు ఎవరున్నారో, ఇలాంటి సెటిల్మెంట్ గ్యాంగ్లు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ప్రభుత్వం ముందున్న లక్ష్యం.